కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 12 గంటలకి మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము. 10 డ్రోన్స్ ఫ్లై చేశాము. దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేశాము. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్తో. ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి. సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తున్నాం. నిన్న రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులను ఇక్కడ తీసుకొచ్చారు. కంప్లీట్ అయింది, ప్రశాంతంగా పూర్తయింది. మనకి ఇప్పటివరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక 90 మంది వరకు ఇంజరీస్ అయ్యాయి. అందులో ఒక 25 మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ యాజ్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మనకి ఇప్పటివరకు సోఫారు 2 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది, ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్ అటాక్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది.